మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్ధిల్లాలి సెకండ్ ఏఎన్ఎంల ఐక్యత, అమలు చేయాలి సెకండ్ ఏఎన్ఎంల కనీస వేతనాలు. ప్రధానంగా ఈరోజు సెకండ్ ఏఎన్ఎంల మీద పని భారం పెరిగిపోతున్నది. అదేవిధంగా వాళ్ళకి మినిమం వేజెస్ కనీస వేతనాలు అమలు కావడం లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ అన్ని రకాల సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి పెంచింది ప్రభుత్వం. అయితే ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు మాత్రం 60 సంవత్సరాలకే పెట్టారు. అందులో 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పి, అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేసి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో సేవలు అందిస్తున్నా గానీ వాళ్ళకి కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రకాల స్కీమ్ వర్కర్లకు అమలు చేస్తున్నారు. కనీసం ఇక్కడ సెకండ్ ఏఎన్ఎంలు మాత్రం పని తీవ్రత పెరిగిపోతున్నా గానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు కావడం లేదు. అందువల్ల హెచ్ఆర్ పాలసీ అదే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి గతంలో యూరోపియన్ ఏఎన్ఎంలు అందరినీ కూడా పర్మనెంట్ చేశారు. వేతనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అందువల్ల అదే పని వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు ఒకే సంస్థలో సమానమైన పని చేసినప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు అది అమలు కావడం లేదు. అందువల్ల ఈ సమస్యల మీద గతంలో అధికారులకి ప్రభుత్వాలకు విన్నవించాం. గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు కాలేదు. అందువల్ల దశల వారీగా ఈ పోరాటాలు చేస్తున్నాం. అందువల్ల ఈ రోజు జిల్లాల కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే డిసెంబర్ 7వ తేదీన మొత్తం విజయవాడ కార్యక్రమం ఉంది. అందువల్ల దశల వారి పోరాటాలు ఉధృతం చేసి రేపు అసెంబ్లీ సమావేశాల లోపే మొత్తం ఇలా సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సెకండ్ ఏఎన్ఎంలుగా సబ్ సెంటర్ పరిధిలో జాయిన్ అయినాము. అప్పటి నుంచి రెగ్యులర్ ఏఎన్ఎంతో సమానంగా 5,000, 6,000 పాపులేషన్ కి ఒక్కరే కూడా పనిచేస్తున్నాము. మాకు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బందులతో చాలా దూర ప్రాంతాల్లో రీరిప్లమెంట్ పేరుతో కొంతమందిని ట్రాన్స్ఫర్స్ చేశారు. వస్తున్న 23,000 అది కూడా మాకు కటింగ్ పోయి 21,300 చిల్లర వస్తుంది. ఆ జీతాలతో చాలానే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎంటీఎస్ కూడా మాకు అమలు చేయలేదు. మా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ కూడా మాకు ఇంతవరకు 62కు పెంచలేదు. 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఏజ్ ఉంది. నెక్స్ట్ సంవత్సరం అంటే 2026లో చాలా మంది రిటైర్డ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్డ్ అయ్యి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నారు. తర్వాత విధులు నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులకు కూడా ఇవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో గుర్తించి రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా మాకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము.